నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నాం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలు రెడీగా ఉన్నాయి మీ అందరికీ పరిచయం చేయడానికి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? ఎందుకంటే నేను నేర్పించడం ముఖ్యం కాదండి, మీరు నేర్చుకోవడం అనేది ముఖ్యం. సాధారణంగా మన పెద్దవాళ్ళు మనకు చాలా మంచి మంచి విషయాలు, జీవితానికి అవసరపడేవి చాలా రకాలు చెప్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన పిల్లలకి బోల్డన్ రకాలు చెప్తూ ఉంటాం. కానీ తీసుకునే వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి, ఏది కావాలో అది తీసుకోవాలి, అది ముఖ్యమైన విషయం. సో మీరు కూడా చక్కగా మన అమృతం కార్యక్రమాన్ని వీక్షిస్తూ కావాల్సిన పాయింట్లన్నీ తీసుకుంటూ చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం. మరి అందులో భాగంగా ఈరోజు మన మొదటి వంట పేరేంటో తెలుసా? పనస పొట్టు ఆవకూర. ఈ పేరు చాలా చాలా చోట్ల మీరు వినే ఉంటారు, మీరు ఇంట్లో తయారు చేసుకుంటూ ఉండుంటారు, బోల్డ్ అని పెళ్లిళ్ళలో తింటూ ఉండుంటారు. మరి పనస పొట్టుకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అందుకే ఈ కూర అంత బాగా ఫేమస్ అయిపోయిందనమాట. మరి పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పనస పొట్టు బయట దొరుకుతుంది, ఎనీ సూపర్ మార్కెట్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, ప్రాబ్లమే లేదు. అలాగే మిగతావన్నీ కూడా మన ఇంట్లో సాధారణంగా ఉండేవే. అయితే పనస పొట్టు ఆవకూరలో పనస పొట్టు అనేది మన ముఖ్యమైన పదార్థం. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి అంటే మనకు మన శరీరాన్ని, ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి, రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఏంటి అంటే మనకు పనస పండైనా పనస పొట్టు అయినా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అలాగే బరువు తగ్గడానికి కూడా పనస పొట్టు చాలా బాగా సహాయపడుతుంది తెలుసా? అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు త్వరగా అంటే స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే త్వరగా అంటే చర్మం తాలూకు ముడతలు, ఆ ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, అది రాకుండా కాపాడుతుంది. అంటే మీరు చాలా రోజుల వరకు, అంటే ఎక్కువ రోజుల వరకు, ఎక్కువ ఏళ్ల వరకు కొంచెం యంగ్గా, మీ వయసు తెలియకుండా కనపడతారనమాట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, ఆస్తమా ఉన్న వాళ్లకు, థైరాయిడ్ ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా శరీరంలో పనస పొట్టు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ప్రతిదానికి మనకు ఆన్సర్ దొరుకుతుందన్నమాట. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మన పనస పొట్టు. మరి ఇంత చక్కటి పనస పొట్టు, ఇంత మంచి ఎనర్జీని ఇచ్చే పనస పొట్టు, అధికంగా ఫైబర్ ఉన్నటువంటి పనస పొట్టుతో ఈరోజు ఆవపెట్టి కూర అంటారు కదా, ఆ విధంగా తయారు చేయబోతున్నాం పనస పొట్టు ఆవకూర. మరి ముందుగా దీనికోసం మనం ఏం చేద్దామంటే నువ్వులు, అలాగే ఆవాలు మరి ఎక్కువ తీసుకోలేదండి. నువ్వులు ఒక 1 అనుకుంటే అందులో ఆవాలు ఒక 30% తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఆవపిండి వేసినా చేదు అయిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు, మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఈ మూడింటిని కూడా చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఇలా చక్కగా, ఆహా వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అంటే ఆవపిండి వేసిన ఎటువంటి మసాలా పేస్ట్ అయినా కూడా అద్భుతమైన వాసన వస్తుంది. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టిద్దాం, ఇప్పుడే అవసరం లేదు. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. పనసపొట్టు ఆవకూర చాలా మంది రకరకాల పెళ్లిళ్లలో అది తినే ఉంటారు. ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకైతే దీని ప్రాసెస్ బాగా తెలుసు అనుకోండి. తెలియని వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా బయట తింటాము, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో తింటాము, అంతవరకు తెలిసి ఉండొచ్చు. తయారు చేసుకోవడం తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు నేర్చేసుకోండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడైన తర్వాత ఇక మామూలుగా కూర ప్రాసెస్ మనందరికీ తెలుసు. అండ్ పనస పొట్టు కూడా చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇది కూడా మనకు ఆ పనస వాసనే వస్తుంది. అంటే బాగా వేయించుకోవాలి, బాగా వేయించుకుంటే ఆ కొంచెం ఆ స్మెల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక పోపులో భాగంగా ముందుగా మినప్పప్పు, మనకు ఆల్రెడీ ఆవపిండిలోనే ఆవాలు ఉంటాయి కాబట్టి ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ ఆవాలు వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు.
ఆ తర్వాత కాస్త పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీడిపప్పు, ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, కాస్త కరివేపాకు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఆవ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నానండి. ఇందులో కావాలంటే మనకు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఒక్కసారి మనం కలిపేసుకున్నాక చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పేస్ట్లో మనం కాస్త చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. అంటే వేరే నీళ్లు కాకుండా మనం చింతపండు గుజ్జే వేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఆవపిండి, ఆ కారం అవి ఉన్నప్పుడు మనకు ఆ చింతపండు పులుపు కూడా పడాలి, అప్పుడే దాని రుచి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికైతే అక్కర్లేదండి, సరిపోయింది. ఎందుకంటే చింతపండు గుజ్జు కొంచెం పల్చగానే తీసుకున్నాను. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకుందాము. బికాస్ ఇటువంటి వంటకాలకు ఇంగువ అనేది చాలా చాలా ముఖ్యము. ఇంగువ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పనస పొట్టు అది కూడా ఒక కప్పుడు వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం మనకు ముద్దకూర లాగానే వస్తుందండి. ప్రస్తుతానికి ఇంకొంచెం నీళ్ళు అయితే అవసరం లేదు, ప్రస్తుతానికైతే సరిపోతుంది. అండ్ దీంట్లో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా మూత పెట్టి మరి మీరు ఉడికించుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే మనకు కమ్మగా, అంటే ఆ పనసపొట్టు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఆ విషయం కూడా చెప్తున్నా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే మనం వేసిన పేస్టు, అలాగే మన పనసపొట్టు ఇదంతా కూడా బాగా దగ్గర అయిపోయి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి మన కూరకి. అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా అసిడిటీ అనే ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. అలాంటి వారు ఏం చేయాలి అంటే 1 టేబుల్ స్పూన్ తేనెను ఉదయం పూటైనా, సాయంత్రం పూటైనా, రాత్రిపూటైనా ఎప్పుడైనా ఒకసారి తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే అసిడిటీ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించేసేయండి. మనం చక్కగా పేస్ట్ వేసేసుకున్నాము, పనస పొట్టు కూడా వేసేసుకున్నాము. ఇది మనం ఏంటి అంటే దగ్గరుండి కాస్త పొడి పొడిగా అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇదే ఇలా. ఇది మనకు కొంచెం మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి. కొద్దిగా చల్లబడిన తర్వాత కాస్త పొడి పొడిలాడుతుంది. మరి ఫ్రై లాగా అయితే ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే మనం పేస్ట్ అది వేసాం కాబట్టి. ఇది అయిపోయిందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా చక్కగా పనసపొట్టు ఆవకూరను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అందరికీ ఇష్టమయ్యే పనసపొట్టు ఆవకూర తయారు చేసేసాను. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నువ్వులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కాస్త పసుపు, కరివేపాకు వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఆవ పేస్ట్, చింతపండు రసం, ఇంగువ, పనస పొట్టును కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనస పొట్టు ఆవకూర రెడీ. చూసారు కదా పనసపొట్టు ఆవకూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కప్పులు కరకరలాడుతున్నాయి. చింతపండు పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. పనస పొట్టు రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. కారంగా చేసుకున్నాను అంటే నేను ఎక్కువ కారం కూడా వేయనట్టుగా అనిపించింది, కానీ ఎండు మిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్నాం కదా, బాగుందనమాట. చాలా చాలా బాగుందండి. ఇది ఇలా కొంచెం కారం కారంగా ఆవపిండి రుచితో కాస్త పుల్లపుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఏ తక్కువైనా కూడా కొంచెం చప్పచప్పగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. నేర్చేసుకున్నారు కదా ఈరోజు. మరి ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట ఏంటో తెలుసా? మరమరాల తోటకూర వడలు. సాధారణంగా తోటకూర వడలు, తమలపాకు వడలు, ఇలాంటి వడలు మనందరికీ తెలుసు. మరమరాలతో తోటకూర కాంబినేషన్లో వడలు నేర్చేసుకుందామా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరమరాల తోటకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తోటకూర 1 కప్పు. మరమరాల తోటకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా మనం మరమరాలను ఒక 5 నిమిషాల ముందు, ఒక 10 నిమిషాలు అనుకోండి, నీళ్లలో చక్కగా నానబెట్టేసాం. సరిపోతుంది, ఎందుకంటే మరమరాలు చాలా త్వరగా నీటిని తీసుకుంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతా అంతా కూడా అన్నీ నార్మల్గా మనం వంట చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు. అయితే మరమరాల తోటకూర వడలు, ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే తోటకూర. తోటకూరలో విటమిన్స్ గురించి చెప్పాలి అంటే ఇక ఆకుకూరల్లో రారాజు అంటే అన్ని రారాజులే నా ఉద్దేశంలో. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ ఏంటి అంటే విటమిన్ ఏ, సి, డి, ఈ, కే ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్క విటమిన్ కూడా ఏదో ఒక ఆర్గన్కి చాలా బాగా హెల్ప్ చేసేదే. అలాగే విటమిన్ B12 కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి శాకాహారం తీసుకునే వాళ్ళకు B12 బాగా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తోటకూర ఎక్కువగా తీసుకోవాలి. అలాగే B6 కూడా ఎక్కువగా ఉంటుంది. B6 తగ్గడం వల్ల రాత్రి నిద్ర పట్టకపోవడము, ఆలస్యంగా నిద్ర పట్టడము, ఇన్సోమ్నియా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. రకరకాల టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అక్కర్లేదండి, తోటకూరను తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా ఆ B6 ఎలిమెంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో సోడియము, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, కాపర్ ఇటువంటివన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. హార్ట్కి సంబంధించి కూడా హార్ట్ని కాపాడుకోవడానికి, ఫ్యాట్ని తగ్గించడానికి, బరువు తగ్గడానికి కూడా తోటకూర చాలా బాగా సహాయపడుతుంది. ఓవరాల్గా ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా తోటకూరలో మంచి మంచి లక్షణాలు ఉంటాయి. ఆకుకూరలు కదండి, ఆకుకూరల్లో ఏ కూర తక్కువ అంటే ఏది చెప్పలేము. ఆకుకూరలు అన్నీ కూడా చాలా బలకరమైనవే. పిల్లలకు ఏదో ఒక రూపంలో వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా ఆకుకూరలు పెట్టాలి. అందులో తోటకూర, పాలకూర అన్ని ఎవ్రీథింగ్, ఇది కాదు ఇది అది అని కాదు, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు మనం తోటకూర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తోటకూరతో ఈ విధంగా మీరు వడలు తయారు చేయండి, దొట్టలు వేసుకుంటూ తింటారు. మరి నేర్చేసుకుందాం. మరి ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినటువంటి మరమరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం గట్టిగా పిండేసి ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో పెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు తోటకూరలో పెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, కార్బ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే కావాల్సిన మంచి కార్బ్స్ అనమాట. అంటే మన శరీరానికి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ మనం వద్దు అనుకోవడానికి కూడా లేదండి. కార్బోహైడ్రేట్స్ కూడా ఎంతో కొంత కావాలి. అందుకే ఎప్పుడు చెప్తా నేను, వారంలో మొత్తం 7 రోజులు మిల్లెట్స్ తినండి, 7 రోజులు దంపుడు బియ్యం తినండి అని ఎవరూ చెప్పరు, నేను కూడా చెప్పను. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, ఫస్ట్ పాయింట్. అయితే ఏంటంటే మనము వారానికి 3 రోజులు అన్నం తింటే ఇంకో 3 రోజులు మాత్రం ఖచ్చితంగా వేరే తినాలి. లేదంటే ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత
మనం మన అసలైన పదార్థం ఏంటి అంటే తోటకూర. తోటకూర కూడా చక్కగా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా మనకు చక్కగా 1.5 స్పూను, అంటే ఖచ్చితంగా మనం వడలు తింటున్నప్పుడు 2 అల్లం ముక్కలు అయితే హ్యాపీగా నోటికి తగులుతాయి. ఒకవేళ తగలకూడదు అనుకుంటే తక్కువ వేసుకోండి, కానీ తగిలితేనే బాగుంటుంది, అది మంచిది కూడా ఆరోగ్యానికి. ఆ తర్వాత జీలకర్ర కూడా ఖచ్చితంగా ఎటువంటి వంట అయినా కూడా జీలకర్ర అనేది చాలా ముఖ్యం. మామూలు కూడా పుట్టిగా మనం వంట చేసుకునేటప్పుడు నోట్లో అలా జీలకర్ర వేసుకోవడము, వాము కనిపిస్తే వాము వేసుకోవడము, నువ్వులు కనిపిస్తే నువ్వులు వేసేసుకోవడము, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఇంకా ఎటువంటి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం నాకైతే ఏమనిపించట్లేదు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నవి. ఒకవేళ పిల్లలు తింటున్నారు వాళ్ళకి మధ్యలో అడ్డుకుంటే హ్యా అంటారు అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసేసి మీరు చక్కగా పేస్ట్ రూపంలో వేసేసారు అంటే మీకు ఎక్కడా కూడా పచ్చిమిరపకాయలు నోటికి తగిలే అవకాశం కూడా ఉండదు. కానీ ముక్కలుగా వేస్తే తగిలే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆ వంట మీద విరక్తి పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. పచ్చిమిరపకాయలు తింటే ఇంకంతే, ఇంక అసలు అది దాన్ని టచ్ కూడా చేయరు కదా మళ్ళీ. సో అదనమాట ఇబ్బంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా మళ్ళీ పిల్లల్ని కూడా ఆ వంటకి అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత మనం వరిపిండి వేసుకుందామండి ఫస్ట్. ఆ తర్వాత ఇంకొంచెం అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు, చూసుకుందాం. ఇది పక్కన పెడుతున్నానండి ఫస్ట్, అవసరమైతే మళ్ళీ కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా కొత్తిమీర కూడా వేసేసాను, దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత చివరిగా కాస్త పెరుగు. ఇవన్నీ మనం కలుపుకునే లోపు మన బాండి కూడా వేడవ్వాలి కదా. స్టవ్ వెలిగించేసుకొని బాండి వేడి చేద్దాము. ఈ లోపు మనం పిండి తయారు చేసుకోవచ్చు. బాండి కాస్త వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. మనం కలుపుకున్న తర్వాత అప్పుడు మనకు పిండి ఎంత పడుతుంది ఏంటి అని ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి నీళ్లు పోసేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. చక్కగా చూసారా, అంటే గ్రీన్గా భలే అనిపిస్తుంది కదా. అంటే మనకి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇందులో నానబెట్టుకునేది కూడా ఏముంది, ఒక 5 నిమిషాలు మరమరాలు అంతే. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో మరమరాలు తీయండి, నానబెట్టుకోండి. అందరింట్లో వరిపిండి ఉంటుంది, అందరింట్లో తోటకూర ఉంటుంది, ఆల్మోస్ట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే మనం దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. వడలంటే మామూలుగా ఏంటి, బాగా నూనె పోసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం, కాదు. ఇది మనం తక్కువ నూనెతో షాలో ఫ్రై మాత్రమే చేసుకుంటున్నాం. షాలో ఫ్రై కాబట్టి మనం నూనె కూడా ఎంత వేస్తున్నాం ఒకసారి చూడండి. ఒక 1/2 కప్పు వేసానండి. ఇందులో కూడా మళ్ళీ మిగులుతుంది, ఖచ్చితంగా మిగులుతుంది. ఇది మనం ఎలా చేసుకోవాలి అంటే చేతికి కాస్త నూనె రాసుకొని, కన్సిస్టెన్సీ చెప్తున్నాను అందుకని నేను కూడా చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇలా మనం ఉండలాగా చేసుకొని ఇలా అప్పాల్లాగా అనుకోవచ్చు. ఈ విధంగా వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. వరిపిండి ఒక 3 స్పూన్లు వేసానండి అంతే. మరమరాల్లో కూడా కొంచెం తేమ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతో మనకు ఆల్మోస్ట్ వడలు వచ్చేస్తాయి. మనం ఇది షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకు చక్కగా ఇలా వేగిపోతుంది అనమాట. అంటే తోటకూర అది కూడా చక్కగా వేగిపోతుంది, బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కింది. ఇప్పుడు మనం మెల్లమెల్లిగా చక్కగా ఇలా మనం మరమరాల తోటకూర వడలు చేసుకుంటూ షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. చేతికి అలా కాస్త నూనె రాసుకొని ఇదే షేప్లో కొంచెం సిమ్లోనే పెట్టుకుందామండి. ఈ విధంగా చేసేసుకోవడమే. ఏంటంటే ఇందులో నాకు తెలిసి పిల్లలు అందులోంచి తోటకూర తీసి
బయటికి ఉమ్మేసేంత లేదనుకుంటున్నాను ఇందులో, బికాజ్ ఇందులో కలిసిపోయింది కాబట్టి. మన ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా హాయిగా పెట్టచ్చు. ఇందులో శనగపిండి కూడా లేదు. కొంతమంది ఏంటంటే శనగపిండి కొంచెం గ్యాస్, మాకు ఇబ్బంది అది ఇది అంటూ ఉంటారు కదా, అలా కూడా లేదు. ఇలా నేను ఒక 5 వడలు వేస్తున్నాను. ఇలా నేను చక్కగా 5 వడలు వేసేసాను. 2 వైపులా రంగు మారేంత వరకు కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము పాలు కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఏమనుకుంటాం, అయ్యో మీగడ మందంగా వస్తే బాగుండు అనుకుంటాం. అలా మందంగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఏ గిన్నెలో అయితే పాలు కాచి ఫ్రిడ్జ్లో పెడుతున్నారో ఆ గిన్నె పైన ఒక వైట్ మస్లిన్ క్లాత్ని చక్కగా గట్టిగా కట్టేసేయాలి. అలా కట్టినట్టయితే పాల మీగడ చాలా మందంగా వస్తుంది. ఈసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. మరి ఇలా మరమరాల తోటకూర వడలు తయారు చేసుకుంటున్నాము. అండ్ రంగు కూడా మారిపోయాయి. మనకేంటంటే ఇక్కడ మనకు పచ్చిమిరపకాయలు వేస్తుంది, ఇక్కడ చిన్న బ్రేక్ వచ్చిందంటే ఇలా మనకి చక్కగా, అంటే మరీ ప్రాపర్ రౌండ్గా రావు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం కాబట్టి ముక్కలు ముక్కలుగా వస్తాయి మధ్య మధ్యలో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, మనం తక్కువ నూనె వేసినా కూడా ఇంకా నూనె అలా మిగిలిపోయి ఉంది అక్కడ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా చక్కగా కరకరలాడే మరమరాల తోటకూర వడలు తయారైపోయాయండి. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మరమరాల తోటకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తోటకూర 1 కప్పు. మరమరాల తోటకూర వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మరమరాలు నీళ్లు లేకుండా పిండి వేసుకోవాలి. అందులో తరిగిన తోటకూర, అల్లం ముక్కలు, కాస్త జీలకర్ర, ఉల్లికాడలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కాస్త వరిపిండి, కొంచెం కొత్తిమీర, సరిపడా పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వడల పిండిలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని చేత్తో వడల్లాగా ఒత్తుకొని నూనెలో వేసి 2 వైపులా రంగు మారేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మరమరాల తోటకూర వడలు రెడీ. చూసారు కదా, మరమరాల తోటకూర వడలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మనకు కావాల్సింది మరమరాలు, వరిపిండి, తోటకూర, అంతేనండి. మిగతా అన్ని కూడా అన్ని ఇంట్లో ఉండేవే. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరగా ఉంటాయండి ఖచ్చితంగా, ఇది కూడా వరిపిండి వేసాం కాబట్టి. బా కరకరలాడుతూ వచ్చాయి, సూపర్గా కరకరలాడుతూ వచ్చాయి. మనకు అసలు అంటే ఆకుకూరలు ఉన్నట్టు కూడా తెలియట్లేదు, ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయింది కదా, అసలు ఏమీ పెద్ద తెలియట్లేదు. కానీ చాలా బాగుందండి, రుచికరంగా ఉంది. ఎందుకంటే మరమరాలు రుచికరంగా ఉంటాయి, వరిపిండితో ఏ చేసినా అద్భుతంగా ఉంటుంది. ఇక మనకు తోటకూర ఇవన్నీ వేసాం కాబట్టి అన్ని హోల్ అండ్ సోల్గా చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నచ్చేసాయా? ప్రయత్నించేయండి. మరి రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.